అది అక్టోబర్ మాసం, తేదీ 13/2025 సంవత్సరం. సమయం సరిగ్గా మధ్యాహ్నం 1 కావస్తోంది. గొర్రెలను మేపుతున్న ఓ కాపరి దృష్టి ఒక్కసారిగా మానవ కళేబరంపై పడింది. భయంతో వణికిపోయాడు. నైలాన్ తాడుతో బిగించి సంచిలో కట్టి పూడ్చిపెట్టిన శవం అది. అంతకుముందు రోజు వర్షాల వల్ల మట్టి కొట్టుకుపోవడంతో భూమిలోంచి దుర్వాసన వెలువడుతూ బయటపడింది. ఆ వాసన పసిగట్టిన ఊరకుక్కలు గోతిని తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. ఇది గమనించిన గొర్రెల కాపరి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తానూరు పోలీసుల బృందం సిఐ మల్లేష్ నాయకత్వంలో దర్యాప్తు ప్రారంభించింది. శవాన్ని పరిశీలించిన పోలీసులకు అది ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. హత్యకు ఉపయోగించిన ఆయుధం, శవాన్ని దాచిన తీరు చూస్తే ఇది ముందస్తు పథకం ప్రకారమే జరిగిన నేరమని స్పష్టమైంది. అయితే హంతకుడు ఎవరు, ఎందుకు ఈ హత్య జరిగింది అన్న ప్రశ్నలకు అప్పట్లో సమాధానమే లేదు. ఈ నేరం వెనుక ఉన్న నేపథ్యం ఏమిటన్నదే పోలీసుల ముందున్న అసలు సవాలు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామానికి చెందిన వన్నెవాడ్ లక్ష్మణ్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులకు వెళ్ళిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గంగామణి ఆందోళన చెందింది. భర్త ఎక్కడికి అయినా వెళ్ళినా 2-3 రోజుల్లో తిరిగి వచ్చేవాడు. కానీ ఈసారి రోజుల తరబడి సమాచారం లేకపోవడంతో ఆమె తానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిఐ మల్లేష్ ఈ ఫిర్యాదును లోతుగా పరిశీలించారు. చివరిసారిగా లక్ష్మణ్ ఎవరితో ఉన్నాడు, అతను చెప్పిన ప్రయాణ కథలో నిజమెంత అన్న కోణంలో విచారణ సాగింది. కుమారుడు గణేష్ పలుమార్లు పొంతనలేని సమాధానం చెప్పడం, తండ్రి కనిపించకుండా పోయిన విషయంలో అతడి ప్రవర్తన సహజంగా లేకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. ఇదిలా ఉండగా చేనులో పూడ్చిన శవం బయటపడిన సమాచారం కేసుకు కీలక మలుపు తిప్పింది. శవం లక్ష్మణ్దేనని నిర్ధారణ కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. గణేష్ మైనర్ కావడంతో పోలీసులు అతడిని ప్రేమపూర్వకంగా ప్రశ్నించారు. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా క్రమంగా భయంకరమైన నిజం బయటపడింది. చదువు విషయంలో తండ్రితో ఏర్పడిన విభేదాలు, తిట్టడం, కొట్టడం ఇలాంటి ఆంక్షలే తనలో ద్వేషాన్ని పెంచాయని అతడు చెప్పాడు. తేదీ 31 ఆగస్టు 2025 రాత్రి చేనులో పథకం ప్రకారమే గొడ్డలిని దాచిపెట్టి అవకాశం వచ్చిన వెంటనే తండ్రిపై దాడి చేశానని అంగీకరించాడు. తండ్రి చేయి అడ్డం పెట్టుకోవడంతో గాయపడినా మళ్ళీ తలపై బలంగా వేటు వేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. తండ్రి చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం శవాన్ని చెట్లు కొమ్మలతో కప్పి దాచిపెట్టినట్టు మరుసటి రోజు తెల్లవారుజామున గోనె సంచులు, నైలాన్ తాడు, గడ్డపార సహాయంతో శవాన్ని పూడ్చినట్లు వివరించాడు. గడ్డపారను నీటి కుంటలో పడవేసి గొడ్డలిని పొదల్లో దాచినట్టు తెలిపాడు. ఈ నిజం వెలుగులోకి రాగానే హంతకుడు మరెవరో కాదు, కన్న కొడుకే అన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం తెలిసిన తల్లి గంగామణి విపరీతమైన దుఃఖంతో తల్లడిల్లింది. భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు, కన్న కొడుకే హంతకుడన్న నిజం మరోవైపు ఆమెను విపరీతమైన బాధకు గురిచేసింది. ఆమె ఆక్రందన గ్రామ ప్రజలను కంటనీరు పెట్టించింది. నిందితుడిని భైంసా మెజిస్ట్రేట్ ఎదుట తానూరు పోలీసులు హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా నాకు వేమన రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించే భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ, పితృదేవో భవ అనే విలువలు పతనావస్థకు చేరుతున్నందుకు బాధ్యులెవరు? నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతోంది అని మనల్ని మనమే ప్రశ్నించుకొని అందరం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నేటి తరానికి సెల్ ఫోన్, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ ఇవే జీవితమయ్యాయి. మిగిలినవన్నీ వారికి లెక్కలేనివిగా మారుతున్నాయి. మంచి మిత్రులు అనేవారు తగ్గిపోతూ చెడు అలవాట్లను ప్రేరేపించే స్నేహితులు ఎక్కువవుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు పిల్లలకు నచ్చడం లేదు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలను కొట్టే విధానం సరైనది కాదని తెలుసుకోవాలి. ప్రేమతో, ఓర్పుతో మాట్లాడి నచ్చజెప్పాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రులు విలన్లుగా కనిపించకూడదు. సామాజిక వ్యవస్థలో విద్యావంతులు, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, మీడియా అందరూ కలిసి పిల్లల కోసం సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందించే సమావేశాలు నిర్వహించాలి. కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి సమిష్టిగా ప్రయత్నించాలి. కేవలం విద్యను అభ్యసించడమే కాదు, నైతిక విలువలను బోధించే దిశగా ప్రయత్నాలు కొనసాగాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. వారిని అర్థం చేసుకోవాలి. వారికి సమయాన్ని కేటాయించాలి. పిల్లల బాధల్ని, మానసిక ఒత్తిడిని తెలుసుకోవాలి. క్రమశిక్షణతో పాటు ప్రేమను, గౌరవాన్ని పిల్లల హృదయంలో నాటాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది.